హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మనం ఎమ్మీగా ఒక టిఫిన్ చేసుకుందామండి. బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లేకుంటే ఈవినింగ్ స్నాక్గా తినచ్చు. ఎటువంటి పిండి రుబ్బు లేకుండా, దోశ పిండి లేకుండా, ఇడ్లీ పిండి లేకుండా పొంగడాలు చేసుకుందామండి. ఇవి గోధుమ పిండితో చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఎంత స్మూత్గా ఎలా ఉన్నాయి చూసారా? ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ గోధుమ పిండి తీసుకోండి. హాఫ్ కప్పు రవ్వ తీసుకోండి, సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అండి. హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి. దీనికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందాము. వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండి కలుపుకుందాము. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయద్దండి. మీకు పొంగడాలు వేసుకునే కన్సిస్టెన్సీ తెలుసు కదండి. కొంచెం ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి, కొంచెం గట్టిగా. అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ రెడీ చేసుకుందాము. చూడండి, నేను స్పీడ్లో పెట్టి చూపించాను. ఇలా కలుపుకోవాలండి, వీడియోలో చూపించినట్టు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఇడ్లీ బ్యాటర్లా ఉండాలండి. ఇప్పుడు దీన్ని మూసి పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననిద్దాము. రవ్వ అంతా కొద్దిగా నానుతుంది. చూడండి, చూసారా? గట్టిపడిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి తరిగి పెట్టుకున్న అల్లము, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి సన్నగా తరిగాను, కొద్దిగా కరివేపాకు అండి తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు వేసాను. వేసి అంతా కలిపేసేయండి. ఉల్లిపాయలో వాటర్ ఉంటున్నాను కదా, కొద్దిగా లిక్విడ్ అవుతుంది. కొంచెం మనము ఇప్పుడు ఇందుకే సోడా వేద్దామండి. ఇడ్లీ సోడా వేసుకోండి కొద్దిగా. దానిపైన వాటర్ కొద్దిగా వేసి, ఒక స్పూన్ వాటర్ వేసి ఒకసారి అంతా కలిపేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పొంగడాలు ప్యాన్ పెట్టుకుందామండి. పెట్టుకొని ఇందులోకి వేసుకోండి. నేను చేత్తో వేస్తున్నాను, ఈజీగా ఉంటుందని. మీరు స్పూన్తో అన్నా వేసుకోవచ్చు, లేదంటే నాలాగా చేత్తో కూడా వేసుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి అంతా వేసేసుకోండి. అన్నీ వేసిన తర్వాత కాసేపు మూత పెడదామండి. ఒక 5 మినిట్స్ మూత పెడదాము. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టద్దండి. కొంచెం మూత పెడితే ఒక 5 నిమిషాలకంతా కొంచెం బాగా ఇలా ఉడికిపోతుందండి. కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు అన్నీ తిప్పించుకుందామండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైనా మనకు ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు పొంగడాలు తినాలనిపించినా ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా చేయడానికి చాలా బాగుంది. ఒక 20 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ నానబెడితే చాలు. చూడండి, వేగిపోయినాయి. నేను తీసేస్తున్నాను. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం మనము. చూడండి, పైనంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఉట్టిగా తిన్నా బాగుంది. నేను ఇక్కడ టమోటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఏదైనా చట్నీ కానీ, కారం కానీ ఏదైనా పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.